హలో అండి, నమస్తే. వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ అండి కాకరకాయ. అది తిన్నారండి మీరు? దాన్ని ఏ విధంగా చేసుకోవాలంటే, ఇది కాకరకాయ కంటేనండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. కాకరకాయ చేదుగా ఉంటుంది, ఇది చేదుగా ఉండదన్నమాట. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని ముందుగా 1 కిలో కాకరకాయలు తీసుకోవాలండి. ఆ కాకరకాయలు తీసుకున్న తర్వాత వాటిని బాగా కడుక్కోవాలన్నమాట. బాగా కడుక్కొని అలాగే దీనికి ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ అండి, ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. అలాగే వేరే బాండీ తీసుకొని అందులో ఒక 5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా కాగాలి. కాగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి, 2 ఎండుమిర్చి. అలాగే 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 స్పూను ఆవాలు, అదేవిధంగా 1 స్పూను జీలకర్ర వేసుకొని తాలింపు గింజలు బాగా వేగాలన్నమాట. మాడకుండా చూసుకోవాలి. అప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదండి, ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేసుకునేటప్పుడు అందులో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి అండి. అలాగే 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. తగినంత వేసుకోవచ్చండి, తినేవాళ్ళని బట్టి. ఇందులో 1 స్పూన్ సరిపోద్ది, అందుకని 1 స్పూన్ వేసాను. అలాగే వేపుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఏగుతున్నాయి కదండి. ఏగుతున్నప్పుడు ఇందులో మనం ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఆ కాకరకాయ ముక్కలు వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని కాసేపు మగ్గనిస్తూ ఉండాలి. ఈ విధంగా మగ్గనివ్వాలంటే కాసేపు మనం మూత పెట్టుకోవాలన్నమాట. అందుకని చెప్పి మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఈ విధంగా మూత పెట్టుకోవటం వల్ల మనకి కొంచెం మగ్గుతాయి ముక్కలు. అలాగే ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 స్పూన్స్ జీలకర్ర, ఒక స్పూను కారం వేసుకొని, 1.5 స్పూను, అలాగే వెల్లుల్లిపాయలు అండి ఒక 10 వేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి. లేకపోతే దంచుకోవచ్చు. నేను మిక్సీలో వేసాను. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మూత తీసి చూస్తే మనకి కొంచెం ముక్కలు మగ్గినాయి అన్నమాట. ఈ విధంగా కాసేపు కలుపుతూ ఉండాలి. ఇది అసలు చాలా బాగుంటుందండి టేస్ట్గా. ఇది ఎప్పుడంటే వర్షాకాలంలోనే ఇవి కాయలు కాస్తాయి అన్నమాట. ఇవి మనకైతే మామూలు కాకరకాయలు అయితే ఎప్పుడు కాస్తాయి కదండి. మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉంచుకోవాలండి. తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటాయి కదా, కాసేపు ఫ్రై చేసుకోవాలి. మనము ఒక ముక్క చూసారా, ఇలా నొక్కినట్టయితే ఈజీగా ఉడికిపోయింది. చూసారా, ఎంతసేపు పట్టదండి, 15 మినిట్స్లో మూత పెడితే మగ్గిపోతాయి. ఈ విధంగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు మనం దంచుకున్నాం కదండి ఆ పొడి, అది మిక్సీలో వేసుకున్నాం కదా, ఆ పొడి వేసుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయ, కారము, జీలకర్ర, ఇది వేయడం వల్ల ఉంటుందండి, అసలు చాలా టేస్ట్ ఉంటుంది. ఆ విధంగా చేసుకోండి. మామూలుగా ఉట్టి కారం వేసుకొని చేసుకోవచ్చు. దీనివల్ల మంచి సువాసన, అసలు ఆ ఫ్రై తింటుంటే ఎంత బాగుంటుందంటే, ఇది చారులో కానీ రసంలో కానీ ఇది కాంబినేషన్గా పెట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది అనమాట. అంతేనండి, అయిపోయింది. మనం ఏం చేయాలంటే దీంట్లో కరివేపాకు వేసుకోవాలి. ఒకసారి పచ్చి కరివేపాకు వేసి ఒకసారి కలుపుకొని ఆ పచ్చి వాసన, ఆ కరివేపాకు వాసన ముక్కలకు పట్టే విధంగా 1 నిమిషం మూత పెట్టుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత కాసేపు అయినాక ఒక 5 మినిట్స్ అయినాక తీసేసి అయిపోయింది కర్రీ. ఇదిగోండి, ఈ విధంగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్నండి బోడ కాకరకాయ అని కొందరు అంటారు, కొందరు ఆ కాకరకాయ అని కూడా అంటారనమాట. కొత్తిమీర జల్లుకుంటమే, అంతా అయిపోయిందండి. ఇంకా ఇది కనుక వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది, చాలా బాగా నచ్చుద్ది అనమాట. మామూలు కాకరకాయ చేయదని పిల్లలు తినరు. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. ఈ విధంగా తీసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. అందరూ ఇష్టపడతారు, పిల్లలు కూడా ఇష్టపడతారు. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.